జీవితంలో ఏ సమస్య కూడా మనము చచ్చిపోయేంత పెద్దది కాదు, ఎదుర్కోలేనంత కష్టమైనది కాదు. దానికి కావలసిందల్లా పరిష్కారం అనే ఒక చిన్న ఆలోచన మాత్రమే. డబ్బు లోకాన్నాడిస్తుంది, కాని ఆ డబ్బు మన చేతుల్లో ఉంటే మనమే లోకాన్నాడించగలం. దుర్భరమైన పరిస్థితులను కూడా తన సామర్థ్యంతో అధిగమించేవాడే నిజమైన అజేయుడు. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ముందు వినాలి, ఆ తర్వాతే మాట్లాడాలి. అప్పుడే వాళ్ళు చెప్పింది పూర్తిగా అర్థమవుతుంది. మన మెదడు చాలా శక్తివంతమైనది, కాని దాని పూర్తి సామర్థ్యాన్ని మనం ఇంకా ఉపయోగించుకోవడం లేదు. ఈ క్షణంలో మనం ఏం చేస్తున్నామో దానిపై పూర్తిగా దృష్టి పెట్టగలిగితే ఆ మెదడు రహస్యాన్ని ఛేదించగలం. తప్పులు చెయ్యడం లేదు అంటే నువ్వు ఏమీ నేర్చుకోవడం లేదన్నమాట. తెలివైనవాడు ఎప్పుడూ గొడవలకు దూరంగా ఉంటాడు, ఎందుకంటే ప్రశాంతత కంటే విలువైనది ఇంకేదీ లేదు. మాటలు అందరూ చెబుతారు, కాని వాటిని నిలబెట్టుకున్నవాడినే ప్రపంచం గౌరవిస్తుంది. మన జీవితాన్ని మార్చేది బయట పరిస్థితులు కాదు, మన లోపలి ఆలోచనలు. ఆలోచనలను సరిచేస్తే జీవితం ఆటోమేటిక్గా సరిచూస్తుంది. ఈ లోకంలో మనల్ని మనమే ఎక్కువగా ప్రేమించాలి, అప్పుడే ఇతరులు కూడా మనల్ని ప్రేమిస్తారు. అదృష్టం మనిషిని ఎప్పుడో ఒకసారి వరిస్తుంది, కాని కష్టం ప్రతి అడుగులో గెలిపిస్తుంది. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి, అదే మనల్ని తప్పుదారి పట్టకుండా సరైన మార్గంలో నడిపిస్తుంది. కాలం ఎలా మారుతుందో తెలియదు. మన అనుకున్న వాళ్ళు శత్రువులవుతారు, తెలియని వాళ్ళు మన జీవితానికి అండగా మారతారు. అదే జీవితం. మన విజయం మన తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఎన్ని ఓటములు ఎదురైనా క్రొత్త నిశ్చయంతో ధైర్యంగా ముందుకు సాగాలి. మన జీవితం మన చేతుల్లోనే ఉంది, దాన్ని ఎలా కావాలంటే అలా మలచుకోవచ్చు. ఆఖరిగా ఒక్క మాట, మన పని ఇతరులు చేస్తారని ఆశించడం మన వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది. స్వయం కృషి, సొంత ప్రతిభ, అదే నిజమైన విజయం. ఇది రాసిపెట్టుకో. నచ్చితే మన మైండ్ స్పార్క్ మోటివేషన్ని సబ్స్క్రైబ్ చేసుకో మిత్రమా. మళ్ళీ కలుద్దాం.